ప్యానింగ్ స్టాండ్ ఒకటి తీసుకోవాలి. ఎన్టీవీనే ఎన్టీవీ ఆ స్టాండ్ బట్టి చెప్పచ్చు. వాడు ఆ స్టాండ్ ఒకటే వాడతారు. పైన స్పాన్సర్స్ బోర్డ్స్ కూడా వచ్చేటట్టు తీసుకో. కూర్చోవా
त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः क्लीकारासनगर्भितानलसिखाम् सौक्लीकलां बिभ्रति सौवर्णाम्बरधारिणी वरसुताधौतां त्रिनेत्रोज्ज्वला वन्दे वन्दे पुस्तकपाशमङ्कुशधरा सद्भूषितामुज्ज्वला त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्र संचारिणी अग्रे पश्यामि केजो निबिडकरकणायावलीलोभनीयम् पीयूषाप्लावितोऽहं तदनु तदुदरे दिव्यकैशोरवेशम् तारुण्यारण्यरम्भम् परमसुखरसास्वाद रोमाञ्चिताङ्गैः आवीतं नारदाद्यैः विलसदुपनिषत् सुन्दरी मण्डलैश्च श्रीमत्स्वदीयचरितामृत मन्नयाद्या पीत्वापि नैव सुहिता मनुजा भवेयुः त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् श्री ताळवाग गुरुदेव नमो नमस्ते नमो नमस्ते।
సార్ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న అఖిల భారత అన్నమాచార్య 599వ జయంత్యుత్సవానికి విచ్చేసిన పెద్దలకు, అతిథులకు, ఆహూతులకు మనఃపూర్వక అభివందనం, స్వాగతం. మే 2వ తేదీ బుధవారం యావత్ భారతదేశంలో 108 ముఖ్య పట్టణాల్లో సిలికానాంధ్ర పిలుపునందుకొని పదకవితా పితామహుడైన అన్నమాచార్యుని జయంతిని జరుపుకోవడం తెలుగు సాంస్కృతిక చరిత్రలో మహోజ్వలమైన ఘట్టం. 3 తరాలకు చెందిన వేలాది మంది మహాగాయకులు, లబ్ధ ప్రతిష్ఠులు, వర్ధిష్ఠువులు ఆ మహావాక్యకారుని సంకీర్తనల్ని మనసారా ఆలపించి చరిత్ర సృష్టించారు. పాశ్చాత్య సంస్కృతి చాప కింద నీరులా ప్రవేశించి ప్రపంచాన్నంతటినీ కబళించి వేస్తున్న ఛాయలు కనిపిస్తున్న వేళ ప్రాచ్య సంప్రదాయ జ్యోతి ఆరిపోకుండా అఖండంగా వెలిగించి నిలిపే ప్రయత్నం చేసింది సిలికానాంధ్ర. ఆ ప్రయత్నానికి చేయూతనందించింది సాంస్కృతిక శాఖ. సిలికానాంధ్ర ప్రయత్నము, సాంస్కృతిక శాఖ చేయూత ఫలితమే ఆ సేతు హిమాచల పర్యంతము అన్నమయ్య 599వ జయంత్యుత్సవం. అన్నమయ్య 599వ జయంత్యుత్సవంలో ఈనాటి కార్యక్రమం చిరస్మరణీయంగా నిలిచిపోవడమే అపురూప ఘట్టం. విఖ్యాత మృదంగ విద్వాంసులు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో 108 మంది గాత్ర వాద్య సంగీత విద్వాంసులు, కళాకారులు తమ అపూర్వ గాత్ర వాద్య సంగీత మహాసమ్మేళనంతో అన్నమాచార్యునికి ఘనమైన నివాళిని అర్పించబోతున్నారు. ఈ నాద గోవిందం నేపథ్యాన్ని తెలిపి ఈ అపురూప సాయం సాంస్కృతిక కదంబానికి జ్యోతి వెలిగించి ప్రారంభించేందుకు పెద్దలు ఇచ్చేశారు. క్లుప్తంగా ప్రారంభోత్సవ సభను జరుపుకొని కొద్దిసేపట్లోనే నాద గోవిందాన్ని ఆస్వాదిద్దాం. ఈ విశిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యులు, తెలుగు సంస్కృతి పట్ల అపారమైన అనురక్తి కలిగిన వారు, ఉదాత్త భావుకులు, ఉత్తమ వ్యక్తిత్వ సంపన్నులు మండలి బుద్ధప్రసాద్ గారు ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేయటం సముచితంగా ఉంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లపల్లి కవితాప్రసాద్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందని కోరుతూ సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అవధానిగా, కవిగా, వక్తగా, పరిశోధకునిగా సౌజన్యం మూర్తిభవించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు డాక్టర్ కవితాప్రసాద్ గారు గౌరవ అతిథులుగా ఈ వేదికకు అలంకరించవలసిందని కోరుతూ శ్రీ ఆర్వి చంద్రవదన్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఐఏఎస్ అధికారి అయిన చంద్రవదన్ గారు హైదరాబాద్ జిల్లా కలెక్టరు, ఉత్తమ పరిపాలనాధికారిగా పేరు పొందారు. వారిని వేదికకు సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మరొక గౌరవ అతిథి తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి
శ్రీ ఎన్ శ్రీకాంత్ గారిని సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రానికి ప్రతినిధిగా విచ్చేసినందుకు సిలికానాంధ్ర ఎంతో సంతోషిస్తున్నది. అదేవిధంగా ఇమేజ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు గారిని సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. చివర ఆహ్వానిస్తున్న వారు ముందుగా గౌరవించదగిన వారు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు, సంగీత సాహిత్యాల పట్ల అభినివేశము అభిమానము కలిగిన పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఈ కార్యక్రమ సూత్రధారి సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొచ్చిపట్టు ఆనంద్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అటు అమెరికాలో ఇటు ఆంధ్రదేశంలో సాంస్కృతిక నవచైతన్యం వెలిగించేందుకు అహోరాత్రులు పాటుపడుతున్న యువ సంచలనం ఈ కొచ్చిపట్టు ఆనంద్. అతిథులను జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో యావత్ భారతదేశంలోనూ 108 పట్టణాలలో వైశాఖ పౌర్ణమి రోజున ఒకే రీతిన ఒకే ఊపిరిగా అన్నమాచార్య సంకీర్తన యజ్ఞం నిర్వహించబడి ఆయా ప్రాంతాల నుంచి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి విచ్చేసి ఈ యావద్భాత కార్యక్రమానికి సమాపనోత్సవం కింద ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 599 సంవత్సరాల క్రితం తాళ్లపాక అనేటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి పేపర్లు, టీవీలు, ప్రచార సాధనాలు, పక్కన ఉండేటువంటి భజంత్రీలు లేకుండా దాదాపు 60 తరాల పాటు ఆ మహనీయుని సంకీర్తనలు ప్రపంచవ్యాప్తంగా పాడుకుంటున్నారంటే ఆయన రాసిన ప్రతి మాటలో ఉన్నటువంటి మహత్తు, శక్తి మనకు అర్థమవుతుంది. అందుకే కొందరు అన్నమయ్య కీర్తనలను తెలుగులో పంచమ వేదం అంటారు. ఆ పంచమ వేదంలోని కొన్ని కీర్తనలను ఆధారంగా చేసుకుని ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్వించదగినటువంటి మృదంగ విద్వాంసులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈనాడు నాదగోవిందం అనేటువంటి కార్యక్రమం త్వరలో ప్రారంభం కాబోతుంది. దానికి ముందుగా ఈనాటి సభకు అధ్యక్షత వహించి మాకు అన్ని సహాయ సహకారాలు అందించి ముందుంచి నడిపించినటువంటి
శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారిని అధ్యక్షుని తొలి పలుకులు చేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మార్చులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వారి సౌజన్యానికి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రవదన్ ఐఏఎస్ గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీకాంత్ ఐఏఎస్ గారికి, పద్మభూషణ్ శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి అపూర్వ గాత్ర స్వర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి విఖ్యాత మార్దంగికులు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి, భక్తి ప్రపత్తులతో రూపెత్తిన భారతీయ సంస్కృతిలా ఉన్నటువంటి గాయనీమణులకు, గాయకులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది భారతీయ సంస్కృతి. ఏ దేశమెగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనేది రాయప్రోలు వారి మాట అయితే, ఆ మాటని వేదాక్షరంగా తీసుకుని పసిఫిక్ మహాసముద్రం ఆవలి ఒడ్డు నుంచి ఒక మహోన్నతమైన సంస్కృతి తరంగంలా కదలి వచ్చిన సిలికాన్ ఆంధ్రను సాంస్కృతిక శాఖ గాఢ పరిశ్రమంలో ఇముడ్చుకుంటానికి చేసిన ప్రయత్నమే ఈ ఉద్యమం. ఇవాటి రోజున ఈ ఉత్సవాలు అవసరమా? కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఈ మధ్య కాలంలో సంప్రదాయమైనటువంటి కార్యక్రమాలకు, జానపదమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. వీళ్ళు చేస్తున్నంత మాత్రాన ప్రపంచం మారుతుందా అని ప్రశ్న అయినప్పుడు మీ అందరి సాక్షిగా చెప్పాను. ఈ సమాజం ఒక సంతలా ఉంటే, సంతలో ఎవరో ఒకడు ఒక వేణుగీతాన్ని చెట్టెక్కి పాడుతూ ఉంటే, ఏ దున్నపోతుల వ్యాపారం చేసేవాడైనా ఆ వేణునాదాన్ని వైపు కాసేపు అలా విని మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాంస్కృతిక శాఖ ఆ వేణునాదాలే ఆలపిస్తూ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అన్నమాచార్య 600 సంవత్సరాల క్రితం తాళ్లపాకలో జన్మించిన ఒక పసి కందు. ఆ తరువాత సుమారుగా 500 సంవత్సరాల పాటు తిరుమాళికలలో ఆయన రాసిన కీర్తనలన్నీ నిద్రించాయి. ఆయన కాలంలోనే ఉన్నటువంటి అష్టదిగ్గజ పండితులు కానీ, కవులు కానీ ఎవరూ కూడా ఈ కీర్తనలను తమ కావ్యాల్లో ప్రస్తావించలేదు. ఆయన మనుమడు కొంత ప్రస్తావించాడు. విశిష్టాద్వైత సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయి అని విశిష్టాద్వైత సిద్ధాంతకులు కొంత చేసిన తరువాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మహానుభావుడు ఒకరోజు ఆ తిరుమలలో ఉన్నటువంటి నేలమాళికలో ఉన్న రాగిరేకుల్ని చూసి బయటకు తీసుకొచ్చి ఆయన నృత్యం చేశారట. ఇంతటి అద్భుతమైన భాండాగారం ఎక్కడికి పోతోందో అని. కానీ అప్పటికే 32,000 కీర్తనల్లో సగపాలు పైగా కూడా రాగిరేకుల్ని రాగి చెంబులుగాను, బండి పట్టాలుగాను, ఇరుసులుగాను వేసుకొని ఆ కిర్రు చప్పుళ్లతో మన ఆంధ్రదేశంలో ఎక్కడో కనుమరిగిపోయినటువంటి విషాద ఘట్టం ఆనాటితో తెరపడింది. అవన్నీ ఉన్నట్లయితే ఇవాళ ఈ భూప్రపంచం మీద తెలుగువాడు శిరసెత్తుకొని సగర్వంగా గర్వించదగినటువంటి అన్నమయ్య 32,000 కీర్తనలు పలికినట్లయితే మన ముఖాలు ఇలా ఉండేవి కాదు, మన దేశం ఇలా ఉండేది కాదు. పోనండి, 14,000 మిగిలాయి అంటున్నారు. 12,200 ఇంతవరకు మనం ప్రచురించుకోగలిగాం. 1,100 కీర్తనలు ఇప్పటి వరకు స్వరపరచగలిగాం. ఇంతటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు కేవలం 1,100 ఇంతమంది విజ్ఞానులు, ఇంతమంది మేధావులు ఉన్నప్పుడు మిగతా 12,200లో మంత్రశాస్త్రం ఉన్నది, అద్వైతం ఉన్నది, విశిష్టాద్వైతం ఉన్నది, తెలుగు భాష ఉన్నది, తెలుగు సంస్కృతి ఉన్నది, సర్వమానవ సమానత్వం ఉన్నది. అంతెందుకు, ఒక కీర్తన ఉచ్చరిస్తే చాలు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ కోవెల నుంచి దిగి మన ఇంటి ముందుకు ప్రత్యక్షమయ్యేటటువంటి అద్భుతమైన కీర్తనలన్నీ ఇంకా ఉన్నాయి మన భాండాగారంలో. అవన్నీ ఎప్పుడు వస్తాయి బయటికి? 599 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా మనం స్వస్వరూపాలు సంధానం చేసుకుంటే ఇంకొక ఏడాదిలో మే 2, 2008 నాటికి 600 సంవత్సరాలు అవుతోంది ఆ మహనీయుడు పుట్టి. కనీసం 600 సంవత్సరాల నాటికైనా సరే మనం తలుచుకుంటే ఇవాళ 7 ఖండాల్లో ఉన్నటువంటి తెలుగువారు సుమారుగా 15 కోట్ల మంది ఉంటారు.
15 కోట్ల గుండె చప్పుళ్ళు ఒక దగ్గర కనుక వచ్చినట్లయితే ఆ మిగిలిన 12,000 కీర్తనల్లో 1000 పోయాయి కాబట్టి 11,000 కీర్తనల్ని ప్రతి ఇంటా తీసుకురాలేమా? తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఒక్కొక్క ఉపవాచకంగా ఈ కీర్తనలు పెట్టినట్టయితే తెలుగువారి సంస్కృతి అంతా ముందుకు రాదా? ఇటువంటి అద్భుతమైన ఆలోచనలన్నీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దానికి సిలికాన్ ఆంధ్ర లాంటి సంస్థలన్నీ కూడా ఎంతో చేయూతనిస్తున్నాయి. నిన్న మేము భయపడ్డాం, ఆనంద్ గారు మేము, ఏమండి మనం ప్రచారం అంతగా చేసినట్టుగా లేదు, టీవీ స్క్రోలింగ్ ఇచ్చాము, పేపర్లో ఇచ్చాము, ప్రజలు వస్తారా అని. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఈ రాత్రి కాదు, 1 సంవత్సరం పాటు మాకు భోజనం చేయాలనిపించట్లేదు. 2500 మంది కుర్చీలన్నీ నిండాయి, ఇంకా వచ్చినా చూస్తున్నాం. మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ ఇవాళ 108 మంది గాయనీమణులు ఆంధ్రదేశంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు ఇతర రాష్ట్రాల్లో కూడా 108 చోట్ల అత్యద్భుతంగా నిర్వహించారు. ఏ పత్రిక చూసినా ఈ ఫోటోలే, ఏ టీవీ ఛానల్లో చూసినా సరే అన్నమయ్య గురించే. ఇది ఒక ఉత్సవ స్ఫూర్తి. ఈ ఉత్సవ స్ఫూర్తిని వాస్తవ స్ఫూర్తిగా మార్చడానికి ఈ సంవత్సరం అంతా ప్రయత్నం చేసినట్టయితే భారతీయ సంస్కృతి విరాజిల్లుతుందని అధ్యక్షోపన్యాసం మరీ ఎక్కువగా కాకుండా ఇంతటితో ముగిస్తూ ఈనాటి కార్యక్రమానికి తిరుపతి కొండల నుంచి 7 కొండల నుంచి స్వామివారి పంపించినటువంటి దూతగా వచ్చిన ఐఏఎస్ అధికారి శ్రీ శ్రీకాంత్ గారిని మనసారా ఆహ్వానిస్తున్నాను. స్వామివారు ఏం చెప్తారో ఆయన ముఖతః విందాం. శ్రీ శ్రీకాంత్ గారు.